ఆరాధించేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభునామంలో మీ అందరికీ ఆ హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? మరొకసారి ఇలాగున్న మీతో కలుసుకొని ప్రభువును స్తుతించడానికి ప్రభు చూపిన కృపకై ప్రభువును ఘనపరుస్తున్నాను. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యం మన ప్రభువు మనకిచ్చారు. ప్రియులారా, మనం ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని తీర్చలేం. మనం ఎల్లప్పుడూ సజీవులున్న దేశంలో కాలం గడుపుచు ఆయన నామాన్ని ఘనపరుస్తూ ముందుకు సాగటమే మనం చేయవలసినటువంటి పని. ప్రత్యేకంగా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి ప్రభు మాటలు ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ దినాన మన ధ్యానము కొరకై న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే, ఈ భాగంలో మనము న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న మాటలు చదువుకున్నాం. ఈ న్యాయాధిపతుల గ్రంథము, దాని యొక్క చరిత్ర మనం ఒకసారి గమనించినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథము చాలా విశిష్టమైనటువంటి గ్రంథం. ఎన్నో అనుభవాలు న్యాయాధిపతుల గ్రంథములో మనకు కనబడతాయి. ఈ న్యాయాధిపతుల గ్రంథము ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ప్రత్యేకముగా న్యాయాధిపతులుగా ఎన్నుకోబడిన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మనకు ఈ భాగంలో కనబడతాయి. ప్రత్యేకముగా న్యాయాధిపతులైనటువంటి వారు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 13 మనకు కనబడతారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగములో ఉన్నటువంటి షమ్గరు అనేటువంటి న్యాయాధిపతి 3వ న్యాయాధిపతిగా మనకు కనబడతాడు. ప్రియులారా, ఈ న్యాయాధిపతుల గ్రంథములో మొదటివాడు ఒత్నీయేలు, 2వ వాడు యెహూదు, 3వ వాడు షమ్గరు. వీరు కాక ఇంకా 10 మంది న్యాయాధిపతులు మనకు కనబడతారు. న్యాయాధిపతుల గ్రంథములో మనకు కనబడేది ప్రత్యేకముగా 13 కానీ చరిత్ర ప్రకారం మనం చూస్తే ఏలి అలాగే సమూయేలు కూడా న్యాయాధిపతుల జాబితాలోనికే వస్తారు గనుక వారు కూడా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి న్యాయాధిపతులుగా ఉన్న విధానాలు మనకు కనబడతాయి గనుక వారితో కూడా కలుపుకుంటే 15 మంది న్యాయాధిపతులు మనకు కనబడతారు. ప్రియులారా, ప్రత్యేకముగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న విశిష్టతను మనం గమనిస్తే, ఈ న్యాయాధిపతుల గ్రంథానికి అపజయాల గ్రంథం అని పేరు. న్యాయాధిపతుల గ్రంథం అంతా ఒక సైకిల్ చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఆ సైకిల్ చక్రం లాగా తిరిగే అనుభవాలు ఏమిటి అనే సంగతులు మనం గమనిస్తే, ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుని మీద తిరుగుబాటు చేయటం, ఆ తర్వాత
దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించి వారిని శిక్షించటం, ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఆ శత్రువుల చేత నలగగొట్టబడి వారు తమ జీవితంలో బాధించబడగా దేవునికి మొర్రపెట్టడం, దేవునికి వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించటం, ఇదంతా కూడా ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మనం గమనించాలి, వారు తిరుగుబాటు చేయటం, దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించటం, శత్రువులు వారిని నలగగొట్టగా, వారిని హింసించగా, వారిని బాధ పెట్టగా వారు దేవునికి ప్రార్థన చేయటం, ఆ తర్వాత వారు ప్రార్థన చేయగానే దేవుడు వారిని విడిపించటం, ఇదంతా కూడా ఒక సైకిల్ చక్రం లాగా ఈ గ్రంథంలో మనకు తిరుగుతూ ఉన్న అనుభవాలు కనబడతాయి. మనకు ప్రత్యేకంగా ఇశ్రాయేలీల చుట్టూ శత్రువులు ఉన్నట్లుగా ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. వారి చుట్టూ మొత్తం ఎంతమంది శత్రువులు ఉన్నారు అని అంటే 4 రకాలైనటువంటి శత్రువులు ఉన్నట్టు మనకు ఈ గ్రంథము తెలియపరుస్తుంది. ఎవరు ఆ 4 రకాలైనటువంటి శత్రువులు అనగా, 1 అమ్మోనీలు, 2 మోయాబీలు, 3 ఎదోమీలు, 4 ఫిలిస్తీయులు. ఇలాగున్న 4 రకాలైనటువంటి శత్రువులు వారి చుట్టూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. అమ్మోనీలు, మోయాబీలు, ఏదోమీలు, ఫిలిస్తీయులు, ఇలాగున్న వారి చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు అనే సంగతి మనం ఈ గ్రంథాన్ని చదివినప్పుడు అర్థమవుతుంది. ఈ శత్రువులు వారిని చుట్టుముట్టి ఉన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీల జీవితంలో ఒక సైకిల్ చక్రం లాగా వారి యొక్క జీవిత విధానం ఎలా కొనసాగిందో, మన బ్రతుకుల్లో కూడా ఇలాగునే ఒక సైకిల్ చక్రం లాగా మన జీవితం కొనసాగుతూ ఉంది. మన జీవితంలో దేవునికి దూరం అయిపోతూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్న పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. దేవుడు మనల్ని దేనికో దానికి అప్పగించేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. ఏదో ఒక విధమైనటువంటి శత్రువు చేతికో, బలహీనతల చేతికో, సమస్యల చేతికో, ఏదో ఒక కీడులోకో దేవుడు మనల్ని అప్పగించిన పరిస్థితులు, అప్పగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మనం ఏదైనా కీడులోనికి వెళ్ళినప్పుడు, ఏదైనా శోధనలోనికి వెళ్ళినప్పుడు, ఏదైనా బలహీనతలోనికి వెళ్ళినప్పుడు మనము దేవునికి మొర్రపెట్టే అనుభవాలు మనం చూస్తాం. దేవునికి మొర్రపెట్టగానే ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు మన జీవితాలను విమోచించటము మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీల యొక్క జీవితం ఎలాగున ఒక సైకిల్ చక్రం లాగా తిరుగుతూ ఉందో, మన జీవితాలు కూడా అలాగుననే తిరుగుతూ ఉన్నాయి. మన బ్రతుకులు కూడా అలాగే తిరుగుతూ ఉన్నాయి. కనుక ఈ రోజున మన బ్రతుకులు అలాగున తిరగటం కాదు, మనం ఒక స్థిరమైనటువంటి అనుభవములో కొనసాగటం మనకు ఆశీర్వాదకరం అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితాలు ఒక స్థిరమైన అనుభవాల గుండా సాగి వెళ్ళటం మనకు ఎంతైనా దీవెనకరం. అందుకే బైబిల్ గ్రంథంలో పలు చోట్ల మీరు స్థిరులై ఉండండి అనే మాటలు మనకు కనబడతాయి. విశ్వాసములో స్థిరత, భక్తిలో స్థిరత, ఆత్మీయతలో స్థిరత, ప్రేమలో స్థిరత, మన జీవితంలో దేవుని బిడ్డలారా ఇలాంటి స్థిరమైనటువంటి అనుభవాలలో మనం నిలిచి ఉండటం మనకు ఎంతైనా దీవెనకరం అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇంకా మనం లేఖనాల్లో గమనిస్తే ఇశ్రాయేలీలకు 4 రకాలైనటువంటి శత్రువులు ఉన్నారు. వారు ఎవరు అనగా, వారు అమ్మోనీలు. అమ్మోనీలు ఎవరికి సాదృశ్యం అనగా, అమ్మోనీలు యవనేచ్ఛలకు సాదృశ్యం. ఆ తర్వాత మోయాబీలు. మోయాబీలు ఎవరనగా వీరు గర్వానికి సాదృశ్యం.
ఆ తర్వాత ఎదోమీలు, వీరెవరికి సాదృశ్యం అనగా లోకాశలకు సాదృశ్యం. ఆ తర్వాత ఫిలిస్తీన్లు, వీరు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలకు సాదృశ్యం. ఆ రోజున ఇశ్రాయేలీలకు 4 రకాలైన శత్రువులు ఉన్నట్లే ఈ రోజున మనకు కూడా 4 రకాలైనటువంటి శత్రువులు ఉన్నారు. ఏమిటి ఆ శత్రువులు? ఆనాడు వారికైతే భౌతిక సంబంధమైన అక్షరానుసారమైన శత్రువులు ఉన్నారు, కానీ ఈ రోజున మనకైతే ప్రియ దైవ జనాంగమా ఆత్మ సంబంధమైన శత్రువులు ఉన్నారు. వారే యవనేచ్ఛలు. ఈ రోజున మన జీవితంలో గర్వపు స్వభావాలు, అంత మాత్రమే కాదు మన జీవితంలో లోకాశలు, అంత మాత్రమే కాదు మన బ్రతుకులో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 4 రకాలైన శత్రువులు ఆనాడు ఇశ్రాయేలీలకు ఉన్నట్లుగా మనకు కూడా ఈ 4 రకాలైన శత్రువులు ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన శత్రువులుగా ఉన్నారు అనేటువంటి సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రియులారా, ఇక మనం దేవుని యొక్క సన్నిధానములో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళితే, ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలీలను 13గా ఏలగా వారిలో 3వ వాడైనటువంటి షమ్గరును గూర్చి మనము చదువుకున్నాం. షమ్గరును గూర్చి మనం చదువుకున్నాం. ప్రియ దైవ జనాంగమా, ఈ షమ్గరు అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీలకు 3వ న్యాయాధిపతిగా ఉన్నాడిన. ఈ 3వ న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఈ షమ్గరును గూర్చి ఎక్కువ భాగం ఏమీ రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. ఆయన కొరకై ఒకే ఒక వచనం కేటాయించబడింది. అది కేవలం 30వ వచనం మాత్రమే. 3వ అధ్యాయం 30వ వచనం మాత్రమే ఆయన కొరకు కేటాయించబడింది. అయినను ఆయనను గూర్చి ఒక చిన్న వచనములో రాయబడిన ఆత్మీయముగా మన జీవితాల్లో ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంది. మన బ్రతుకులలో ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంది. ఒక్క వచనమే ఆయన జీవితం మొత్తాన్ని వివరించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియ దైవ జనాంగమా, ఈ ఒక్క వచనం ఆయన గూర్చి రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు కేవలం ఈ ఒక్క వచనమే కేటాయించాడు. ఈ ఒక్క వచనమే ఆయన కొరకై పరిశుద్ధాత్మ దేవుడు కేటాయించాడు. అయినా అతని చరిత్ర చాలా గొప్పగా వివరించబడింది. అయితే మనం గమనించాలి, కేవలం ఈయనకు ఒక వచనం కేటాయించబడింది. ఇలాగ బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూస్తే హానోకు అనే భక్తుడు గూర్చి మనకు కనబడుతుంది. హానోకు యొక్క జీవిత వృత్తాంతం కూడా కేవలం 4 వచనాల్లో రాయబడింది. ఇలాగున వారిని గురించి చెప్పబడినటువంటి వచనాలు కొంచెమే అయినా, చిన్నవే అయినా, వారిని గూర్చి ఆత్మీయ పాఠాలు అనేకమైనవి మనకు కనబడతాయి. షమ్గరును గూర్చి మనం గమనిస్తే అనాతు కుమారుడైన షమ్గరు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన తండ్రి పేరు అనాతు. అనాతు అనగా ఆలకించువాడు అని అర్థం. అనాతు అనగా ఆలకించువాడు. ప్రియులారా, ఆలకించేవాడు అనేటువంటి మాట మనము గమనిస్తే, మన ప్రభువు మనకు సెలవీయగా, మన దేవుడు మనకు సెలవీయగా, మన దేవుడు మనకు ఆజ్ఞ ఇవ్వగా, ప్రభువు తన స్వరమును మనకు వినిపించగా మనము ఆలకించే అనుభవములో ఉండటం మనకు ఆశీర్వాదకరం. ఈ రోజున ఆలకించే అనుభవములో ఉండటం మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుడు మనతో ఏది చెప్పినా, దేవుడు మనతో ఏది ముచ్చటించినా, దేవుడు మనతో ఏ విషయాన్ని వెల్లడి చేసినా, దేవుడు మనకు ఏ సంగతి బయలుపరిచినా, దేవుడు మనతో ఏది మాట్లాడినా దానిని మనము ఆలకించి ఉండటం మనకు అవసరం. ఆలకించుట అవసరం. చాలామంది ఆలకించరు,
చాలామంది జీవితాల్లో ఆలకించే అనుభవము ఉండదు. చాలామంది జీవితాలలో ఆలకించుటకు మనసు పెట్టరు, ఆలకించటానికి చెవి ఇవ్వరు, ఆలకించటానికి వారి హృదయాన్ని తెరవరు. ఇలాంటి అనుభవాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఆలకించే అనుభవములో ఉండాలి. ఆలకించే స్థితిని మన జీవితాల్లో పొందుకోవాలి. ఎవరైతే ఆలకించే అనుభవాన్ని కలిగి ఉంటారో, ఆలకించే స్థితిని కలిగి ఉంటారో, వారి జీవితాలు ధన్యమవుతాయి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అనాథు అనగా ఆలకించువాడు అని అర్థం. మనము ఆలకించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రవక్త అయిన సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు దేవాలయంలో పండుకొని ఉంటే సమూయేలు సమూయేలు అనే స్వరం వినబడుతుంది ఆయనకి. ఆ స్వరం ఏమిటో ఆయనకి అర్థం కాలేదు. దైవజనుడైన ఏలీ పిలుస్తున్నాడేమోనని ఏలీ దగ్గరికి 2 పర్యాయాలు వచ్చాడు. ఏలీకి అర్థమైంది దేవుని స్వరం వినిపించబడుతుంది అని. అప్పుడు ఏలీ సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలు, ఈసారి నీకు ఆ శబ్దము లేక ఆ స్వరము వినపడితే నీ దాసుడనైన నేను ఆలకించుచున్నానని చెప్పు. అప్పుడు దేవుడు నీతో చెప్పాల్సిందంతా చెప్తాడని చెప్పాడు. ఎంత గొప్ప విషయం! అలాగే దైవజనుడు చెప్పినట్టుగానే సమూయేలు వెళ్ళి పండుకున్నాడు. అప్పుడు మరలా ఆయనకు ఒక స్వరం వినపడుతుంది, సమూయేలు సమూయేలు అనే స్వరం. అప్పుడు సమూయేలు దైవజనుడు చెప్పినట్టుగానే ఇదిగో ఆ సమూయేలు తన జీవితంలో నీ దాసుడనైన నేను ఆలకించుచున్నాను అని చెప్పాడు. నీ దాసుడనైన నేను ఆలకించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దైవజనాంగమా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రోజున మన జీవితంలో మనము దేవుని యొక్క స్వరమును ఆలకించటానికి సంసిద్ధులమై ఉండాలి. దేవుని స్వరాన్ని ఆలకించటానికి, దైవ లేఖనాలను ఆలకించటానికి, దైవ శక్తిని గూర్చి ఆలకించటానికి, దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రభావాన్ని గూర్చి ఆలకించటానికి మనము సంసిద్ధులముగా ఉండాలి. నీ దాసుడనైన నేను ఆలకించుచున్నాను, సెలవిమ్ము అనే సిద్ధపాటులో మనం ఉండాలి. ఇది మనకెంతో అవసరం. మన దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఈ రోజున మనము ఈ భూమి మీద నిలిచి దేవుని సముఖములో మనకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ బలహీనత వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రతికూలత వచ్చినా మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొర్ర పెట్టినప్పుడెల్లా మన ప్రభువు ఆలకిస్తున్నాడు. మన ప్రభువు మన ప్రార్థనలు ఆలకిస్తున్నప్పుడు మనం ఆయన మాట ఆలకించాలి కదా. మన ప్రభువు మన ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు మనం ఆయన స్వరమును ఆలకించాలి కదా. మన ప్రభువు మన ప్రార్థన, మన మొరలు ఆలకిస్తున్నప్పుడు, మన విన్నపాలు ఆలకిస్తున్నప్పుడు మనము ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క చిత్తాన్ని మనము ఆలకించాలి కదా. ఆలకించుట మనకు అవసరం. ఆలకించుదాం. అలాగూ ఆలకించే అనుభవాన్ని కలిగి ఉందాం. ఇలాంటి స్థితిని మన జీవితంలో కలిగి దైవ సన్నిధానములో ఆలకించి కృపను పొందుకుందాం. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథములో మనకు తెలుసు కదా, 1వ అధ్యాయములో 3వ వచనములో రాయబడి ఉంటుంది, ఇదిగో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని అందులో ఉన్నటువంటి సంగతులను గ్రహించువాడును, వాటి చొప్పున నడుచుకునేవాడు ధన్యుడు అని రాయబడి ఉంది కదా. ఆలోచన చేసి ఈ రోజున దేవుని యొక్క ప్రవచన వాక్యములు చదివేవాడు, వినేవాడు, దాని ప్రకారము నడిచేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వినాలి.
ఈ రోజున దేవుని పిల్లలకు వినగలిగిన చెవులు అవసరం, వినగలిగిన మనస్సు అవసరం, వినగలిగిన హృదయం అవసరం. ఈ రోజున అలాంటి వినే మనస్సు కలిగి మన బ్రతుకులు కొనసాగించాలి. కొనసాగిస్తావా? అలా కొనసాగిస్తావా నీ జీవితాన్ని? ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మనం న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం ఇదిగో 30వ వచనంలో ఉన్న మాటలు చదువుకున్నాం. అందులో అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన పేరు షమ్గారు తండ్రి అయిన అనాతును గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అనాతు అనగా ఆలకించువాడు అని అర్థం. ఆలకించే అనుభవాలు మనకు కావాలి, ఆలకించే అనుభవాలు మనము అలవరుచుకోవాలి, ఆలకించే అనుభవాలు మన జీవితంలో అవసరమై ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఎందరో ఆలకించిన వారున్నారు. మన ప్రభువుకున్న గొప్పతనం అదే. మన ప్రభువు ఆలకించేవాడు. ఇప్పుడు మనమును ఆలకించాలి. మన ప్రభువు ఆలకించేవాడు. ఇప్పుడు మనమును ఆలకించాలి. ఆలకించుట అవసరం. ఎవరు దేవుని మాటలు ఆలకిస్తారో, ఎవరు దేవుని మాటలకు చెవియొగ్గుతారో, ఎవరు దేవుని మాటలు వింటారో వారి జీవితాలు ధన్యమవుతాయి, వారి బ్రతుకులు ధన్యమవుతాయి. ఆలకిద్దాం, ఆలకించి నడుచుకుందాం. అట్టి స్థితి ప్రభువు మనకు దయచేసి ఆలకించే అనుభవములో ముందుకు నడిపించి దీవెనకరముగా నిలబెట్టునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దేవుని చిత్తమైతే మిగిలిన భాగాన్ని రేపటి దినాన మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనలందరినీ ఆశీర్వాదకరంగా ఆలకించే వారినిగా చేసి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. ప్రార్థన. ప్రేమ స్వరూపివైన తండ్రి, గనుడువైన యేసయ్యా, నీ ఘననామానికి స్తోత్రం. ఈ దినాన ప్రత్యేకముగా న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనములో ఉన్నటువంటి న్యాయాధిపతి అయిన షమ్గారును గూర్చి మేము నేర్చుకోవటానికి కృప చూపారు. ప్రత్యేకముగా మా జీవితాలలో ఆయన తండ్రి అయిన అనాథను గూర్చి మీరు మాతో ముచ్చటించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న మా బ్రతుకులు ప్రభువా, మా జీవితాల్లో ప్రభువా, నీ మాటలు ఆలకించే కృప భాగ్యము మీరు మాకు దయచేయండి. ఆలకించుటకు సిద్ధమైన మనసు, ఆలకించుటకు మా చెవులను మీకు అర్పించి నీ మాటలు ఆలకించి దీవించబడే కృప దయచేసి మేలుతో నింపమని ఈ రోజున ప్రభువా, ఈ మాటలు విన్న వారు అందరి జీవితాలు ధన్యమగునట్లు కృప చూపమని, ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమం అంతటిని క్రమంగా మర్యాదగా జరిగించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలతో నింపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకున్న లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఆయన రాకడ పర్యంతం తోడై నడిపించును గాక. ఆమెన్.